నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞే స అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. సాక్షాదివస్థితం మూర్త్య మన్మథం రూప సంపద. ఏం అద్భుతమైన రూప సంపద అంటూ పైగా అలా ప్రకాశిస్తున్నాడంటే భూమి మీద సూర్యుడున్నాడా అన్నట్టు ప్రకాశిస్తున్నట్టు. తేజస్సు అలా ఉన్నది, వర్చస్సు అలా ఉన్నది. భ్రాజమానం యథా రవిం. అలాంటి తేజోవంతుడు సుందరుడు అయినటువంటి నరచక్రవర్తిని చూసి లోకపాలకులు నలుగురు కూడా ఆశ్చర్యపోయి అతని దగ్గరికి వచ్చారు. అంతరిక్షంలో విమానాలను ఆపి భూమి మీద దిగి, ఎన్నైనా మహానుభావ అంటూ నల రాజేంద్ర అని సంబోధించారు. వాళ్ళకి తెలియదు ఏమిది, రాజేంద్రుడైన నలచక్రవర్తి నువ్వు సత్యవ్రతుడు అని విన్నామయ్యా అన్నాడు. వెంటనే మీరెవరండి నమస్కారం చేశారు. నన్ను ఇంద్రుడు అంటాడు. వీరిద్దరు కూడా అగ్ని యమ వరుణుడు కలుపుని మీరు నలుగురు వచ్చేసరికి సంబోధనలోనే సత్యవ్రతో భవ, నువ్వు సత్యవ్రతుడు కదా అన్నారు. ఇక్కడ మొట్టమొదటి ఆ మాట వేశారు. ముందరకాడికి మందం అంటే ఇది. సత్యవ్రతుడు. సత్యవ్రతుడు అంటే ఆడిన మాట తప్పను నియమం ఏర్పరచుకున్నవాడిని సత్యవ్రతుడు అంటారు ఇక్కడ. అలా నియమబద్ధుడు నువ్వు, ఇది విన్నాను నీ గురించి అంటూ నువ్వు మాకు చేయవలసిన సహాయం ఏంటంటే అస్మాకం కురు సహాయం దూతో భవ నరోత్తమ. మా పట్ల దూతగా నువ్వు వ్యవహరించాలయ్యా. దూత అంటే మా తరపున వెళ్ళి కార్యం అనుకూలమయ్యేటట్టు మాట్లాడాలి. జాగ్రత్తగా విన్నారు కదా మాట. మా తరపున నువ్వు వెళ్ళి మాట్లాడాలి అని కాదు, మా తరపున నువ్వు కార్యం అనుకూలమయ్యేటట్టు మాట్లాడాలి. అది దూత శబ్దానికి అర్థం. మెసెంజర్ అని మాట్లాడదు కాదు ఇక్కడ. తీసుకెళ్ళి అక్కడ చెప్పొచ్చేది కాదు ఇక్కడ. కార్యం మనకు అనుకూలమయ్యేటట్టు మాట్లాడాలి నువ్వు. అది దూతకు ఉండవలసిన లక్ష్యం ఇక్కడ. అది దూతో భవనరోత్తమ అస్మాకం కురు సహాయం, మాకు నువ్వు సహాయం చేయాలి ఈ విధంగా అనగానే వెంటనే మీరే అన్నారు సత్యవ్రతుడిని, మీ ముందు ప్రతిజ్ఞ చేస్తున్నాను, మీరేం చెప్తే అదే చేస్తానన్నాడు. తేభ్య ప్రతిజ్ఞాయ నలహ కరిష్య ఇది భారత. కరిష్యే చేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఇంతకీ దూతగా ఎవరి దగ్గరికి వెళ్ళాలో చెప్పండి అన్నాడు. అప్పుడు వాళ్ళు నలుగురు చెప్తున్నారు ఏంటంటే, దమయంతి స్వయంవరం అని విన్నాం, మేము దానికి బయలుదేరిన సుమా. నీకు పరిచయం చేశాం కదా మీ నలుగురు, ఎవరో తెలిసింది కదా. దేవతలే వస్తున్నారంటే స్వయంవరం ఎంత గొప్పదో, దమయంతి ఎటువంటి గొప్పదో. అయితే చాలామంది రాజులు అక్కడికి వచ్చారని విన్నాను. అది మేము కూడా ఒకసారి వద్దామని బయలుదేరాము. తంవై సమాగతానస్మాన్ దమయంచై నివేదయ లోకపాల మహేంద్రాజ్య సమాయాంతి దిదృక్షవ. ఇక్కడ గొప్ప మాట దిదృక్షవ. ఆ స్వయంవరం చూడాలని మేము కూడా వస్తున్నామని దమయంతికి చెప్పు. మా తరపున దూతగా వెళ్ళి దమయంతి వద్దకు వెళ్ళి మేము స్వయంవరానికి వస్తున్నామని చెప్పు. అందులో మా నలుగురిలో ఎవరినైనా సరే ఆమె వరించాలని మేము చెప్పేమని చెప్పు. తేషామన్యతమం దేవం పతిత్వే వరయస్వహ. మా నలుగురిలో ఎవరినో ఒకరిని పతిగా వరించమని మా తరపు నువ్వు దూతగా మాట్లాడదు అంటే అనుకూలమయ్యేటట్టు మాట్లాడారు. ఇక్కడ వాళ్ళు ఆ మనసుని ఎలా కన్విన్స్ చేస్తావు కానీ మా నలుగురిలో ఎవరినొకరిని వరించాలి. ఆ విధంగా వెళ్ళి చెప్పు దూతగా అనగానే వెంటనే రెండు చేతులు దోయిలించి దేవత దగ్గర ప్రాంజలికి నలహ అబ్రవీత్. రెండు చేతులు దోయిలించి చెప్తున్నాడు, ఏకార్థం సమపేతమ్మా నా ప్రేషయిత మరొకత. నేను కూడా స్వయంవరానికి వెళ్తున్నానండి మీలాగే. ఏకార్థ సముపేతం అంటే ఒకే ప్రయోజనం కోసం బయలుదేరినప్పుడు, అంటే ఆమె వరించాలనే ఉద్దేశంతో నేను బయలుదేరుతున్నాను. అలాంటి నన్ను మీరు దూతగా పంపించి వాళ్ళలో ఎవరినైనా వరించు అని చెప్పమని అంటున్నారే, ఇది సమంజసమా? ఇది పాడియా? అంటే మరి మీరు చెప్పింది చేస్తారని సత్యప్రతిజ్ఞ పట్టేవే, అది పాడియా? అది ధర్మమా అని. పైగా మీరు దేవతలను క్షమించాలి అన్నా కరిష్యతి సంస్కృత్య పూర్వమస్మాస నైషద నకరిష్యతి కస్మాత్వం వ్రజ నైషదమాచిరం. నువ్వు
చేస్తాను అని మాట ఇచ్చావు కనుక ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్ళు అంటే, సరే నేను సత్యానికి కట్టుబడ్డాను, నా ఇష్టాన్ని నా మనస్సును కూడా పక్కకు పెట్టి సత్యానికి కట్టుబడతాను, అందరూ సందేహం లేదు. సత్యవ్రతుడు అనగానే ఆయన యొక్క సత్యవ్రత నిష్ఠ ఏమిటో బయట కొడుతున్నారు దేవతలు వచ్చి. అంతేగాని వచ్చి దమయంతిని వరించేద్దామని మాత్రం వారి కోరిక కాదు, ఇంకేదో ఉంది దీనిలో రహస్యం. ఆమె యొక్క గొప్పతనం వాళ్ళు రావడంలోనే కనబడుతున్నది. పైగా ఎందరో రాజులు వెళ్తున్నారు కదా, ఎవరి దగ్గర వీళ్ళు మాట్లాడచ్చుగా, ఈయన దగ్గరికి ఎందుకు వచ్చారు అది కూడా ఏముంది, ఇతన్ని అనుగ్రహించదలుచుకున్నారు, బయటికి మాత్రం వాళ్ళు వెళ్ళి వరించదలుచుకున్నారంట కనబడుతుంది, కానీ అనుగ్రహించదలుచుకున్నారు. దేవతానుగ్రహం ఇలా ఉంటుంది. ఇంద్రుడికి సామాన్యుడు కూడా దేవతలకి ప్రభు ఆయన. అలాంటి ఆయన మిగిలిన ముగ్గురు దిక్పాలకులతో కలిసి వచ్చాడు అంటే అది నలుడి దగ్గరికే వచ్చి చెప్పాడు. ఏ నలుడైతే ఆమె కోసం తప్పించిపోతున్నాడో, ఏ నలుని కోసం ఆమె తప్పించిపోతుందో ఆ నలుడి దగ్గరికి వచ్చి మాట్లాడారు అంటే ఆలోచించవలసిన అంశం అండి ఇక్కడ. పైగా ఆయన సత్యవ్రత నిష్ఠ ఎంత గొప్పదో చూడండి. సరే చేస్తానని తన ఇష్టాన్ని కూడా పక్కకు పెట్టి ఎవడంటే పరిచయగలడు. దేవతలు ఉత్తమ గుణాన్ని చూసి సంతోషిస్తారు. దేవతలకు ఉన్న లక్షణం అని తెలుసుకోవాలి ఇక్కడ. అది సంతోషించిన తర్వాత వెంటనే ఉన్నాడు, దూతగా వెళ్తాను. సరే దూతగా వెళ్ళినంత తేలిక, దూతగా ఎప్పుడు వెళ్ళాలి, ఇంకా స్వయంవరం ప్రారంభం కాకముందే వెళ్ళి ఆ మనసును మార్చితే కదా స్వయంవరంలో మిమ్మల్ని వరిస్తుంది. అయితే ఇప్పుడు ఆవిడ ఎక్కడుంది, కోటలు, విదర్భ దేశం, దానికి రాజధాని నగరం కుండిన్ నగరం, దాని యొక్క కోట. ఆ కోటలోకి అంతఃపురంలోకి వెళ్ళడం అనేది అంత తేలిక కాదు సుమా. ఎందుకంటే రాజకోట అంటే దుర్గము. దుర్గము ఎలాంటి రక్షణలో ఉంటుందో ఒక రాజుగా నాకు తెలుసు. అంతఃపురంలోకి అంత తేలిగ్గా వెళ్ళలేము, ఎన్నో కక్షలు దాటాలి. ఆ తర్వాత కూడా ఉగ్రశాసనుడు రాజు అయినప్పుడు అక్కడ భటులు మొదలైన దాటి వెళ్ళడం కష్టం. అందులో ఈ పరిస్థితులు మరీ కష్టం. కనుక నేను ఎలా వెళ్ళగలను, మీ దౌత్య కార్యాన్ని ఎలా నెరవేర్చగలను అన్నాడు. అంటే ఎలాగో వెళ్ళలేను కనుక మీ దాన్ని మీరు వెళ్ళండి, జరగదని లేదు. ఇక్కడ ఎలా నెరవేర్చగలను అంటే మా అనుగ్రహం నీకుంటుంది, నువ్వు అక్కడ క్షేమంగా వెళ్ళగలవు అని చెప్పారు. ఇక్కడ అంత వారికి శక్తినిచ్చి మరీ పంపిస్తున్నారంటే దేవతల వర్గాలు ఏదో ఉంటుంటుంది ఇక్కడ. అంటే స్వయంవర పూర్వమే ఒకరికొకరు కలియాలి అనుకున్నారు ఏమో మనకేం తెలుసు. దేవతల ఉద్దేశాలు అర్థం కావు. కానీ ఈయన మాత్రం దేవతలకు ఇచ్చిన మాట ప్రకారంగా ఇంకా దేవతలు ఆశీర్వదించారు లేదు, ఈయన అంతఃపురంలో ఉన్నాడు. అంటే వారి యొక్క అనుగ్రహం చేత భావమాత్రం చేత అంతఃపురంలో ప్రవేశించాడు. పైగా ఆమె ఏకాంత మందిరంలో చెలికత్తెలతో ఉన్న సమయం అక్కడికి వెళ్ళాడు ఆయన. అతడి యొక్క తేజస్సును చూసి తతస్థానైషధం దృష్ట్వా సంభ్రాంత పరమాంగనా ఆసనేభ్య సముత్పేతు తేజసా తస్య దర్శితా. ఆయన యొక్క వర్చస్సును చూసి తొట్రుపడి అక్కడున్న అంతఃపురకు అందరూ ఒకసారి లేచి నిలబడి ఎవరా అని ఆశ్చర్యంతో చూస్తున్నారు ఇక్కడ. పైగా అనుకుంటున్నారు వాళ్ళందరూ, అహో రూపం, అహో కాంతి, అహో ధైర్యం మహాత్మన, కోయం దేవ అథవా యక్ష గంధర్వో భవిష్యతి. ఈయనెవడు, ఆ రూపం చూడు, ఎక్కడ చూడని రూపం. పైగా తేజస్సు, ఆ కాంతి, ధైర్యం, నిలబడ్డ తీరులో ధైర్యం కనబడుతున్నది. అసలు ఇక్కడికి రాగలడంలోనే ధైర్యం ఉంది ఇక్కడ. ఇతడు మానవుడా, దేవత, యక్షుడా, గంధర్వుడా, సామాన్యులైతే ఇక్కడికి రాలేరు అని వాళ్ళు మాట్లాడడానికి కూడా భయపడి పక్కకు తిరిగితే వాళ్ళు ముందుకొచ్చి దమయంతి సిగ్గుగా తల వంచి అప్పుడు మాట్లాడతారు. పై ఇక్కడ మాట అంటాడు, స్మితపూర్వాభిభాషిణి స్మయమానం, చిరునవ్వుతో ముందుగా మాట్లాడే స్వభావం కలామే అన్నాడు ఇక్కడ. ఈ స్మితపూర్వ భాషి అనే మాట రాముడి గురించి వర్ణిస్తూ వాల్మీకి చెప్తారండి. నిజానికి వాల్మీకి రామాయణం చదివాక భారతం చదివితే వాల్మీకి పదబంధాలు ఎన్ని వ్యాసులు ఎక్కడెక్కడ పెట్టాడో తెలుస్తుంది. అదొక పరిశోధన. ముఖ్యంగా నలచరిత్రలు ఎక్కువ వాడతారండి. రామాయణం బాగా చదివితే రామాయణంలో కొన్ని పదజాలం నలచరిత్రలో చూపిస్తారు ఇక్కడ. అంటే సీతారాముల యొక్క దివ్యత్వం ఎలాంటిదో దమయంతి నలుల యొక్క దివ్యత్వం కూడా అటువంటిదే అనే భావం మనకు కలిగించడానికి ఏమో కానీ వాల్మీకి రామాయణంలో వాడిన అనేక పదబంధాలు ఇక్కడ కనబడతాయి. పైగా ఉత్తములకు ఒక స్వభావం ఉంటుంది, ముందుగా వాళ్ళు పలకరిస్తే తర్వాత చూద్దామని కాకుండా వాళ్ళంతా వాళ్ళే ముందుకు మాట్లాడతారు. అది కొంతమంది పెద్దవాళ్ళు కూర్చున్నప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి, రాని వాడి దగ్గరికి దండం పెట్టి అప్పుడు చూద్దానే, ఇదంతా అహంకారం ఏర్పడతాయి. అది పూర్వభాషి, ముందుగా మాట్లాడితే అనుబంధం ఎంత బాగుంటుందో చూడండి. అయితే ముందుగా మాట్లాడినప్పుడు మరొకటి ఉండాలి, స్మిత, చిరునవ్వుతో మాట్లాడడం, దొమదొమలాడుతూ మాట్లాడడం కాకుండా ముందు చిరునవ్వుతో పలకరించే స్వభావం, అది ఆమె స్వభావతః ఉన్నది.
అది స్మితపూర్వాభిభాషిణి అథైన స్మయమానంతు దమయంతి నలం వీరం అభ్యభాషత విస్మిత. ఆమె కూడా ఆశ్చర్యానికి లోని ఆమె ముందుగా తేరుకొని మాట్లాడుతున్నది, మీరెవరు? మిమ్మల్ని చూస్తుంటే ఏ లోపము లేనటువంటి వ్యక్తిగా గోచరిస్తున్నారు. అన్నిటికంటే పెద్ద ఆశ్చర్యం ఏంటంటే సురక్షితం మే వేస్మ రాజాచై ఉగ్రశాసన. మా నాన్నగారు ఉగ్రశాసనుడు. ఉగ్రశాసనుడు అంటే తాను పెట్టినటువంటి చట్టాన్ని ఎలాగైనా అమలుపరిచేవాడు ఉగ్రశాసనుడు. అది తెలుసుకోవాలి. ఇక్కడ ఆ శాసనం అలాంటిది, రక్షణ అలాంటిది ఏర్పరిచాడు. అలాగ విదర్భరాజు ఇంత రక్షణ ఏర్పరిచిన చోటకి మీరు ఎలా రాగలిగారు? అదే ఆశ్చర్యంగా ఉంది. అంత వినయంగా, అంతకని అరిచి గోల చేసి ఎవడొచ్చేసాడో రండి అనకుండా ఎలా ప్రవర్తిస్తుంది. దమయంతి క్యారెక్టర్ని స్టడీ చేయాలి. అదొకటి. ఏమి క్యారెక్టర్ అండి దమయంతి? నళ్ళు గొప్పవాడే, నేను జాగ్రత్తగా వింటే దమయంతి గొప్పతనం బయటపడుతుంది. ఒక స్త్రీ దృఢమైన వ్యక్తిత్వంతో సమస్యలను ఎంత చక్కగా పరిష్కరించగలదు అనేది భారతంలో ఏ కథలో తెలుస్తాయి, నలచిత్రుడు మరీ తెలుస్తుంది. దమయంతి చేత ఆ కోణంతో చూడాలి. అందులో రకరకాల మానసిక వికారాలతో, మానసిక బలహీనతతో బాధపడుతున్న ఈ తరంలో దమయంతి లాంటి ఒక దృఢమైనటువంటి వ్యక్తిత్వం మనకి ఒక ఆదర్శప్రాయంగా కనబడాలి. ఇక్కడ చిన్న సమస్య వస్తే చాలు వెంటనే నీరు గారిపోయేటువంటి స్వభావం కలిగినటువంటి వారు దమయంతి లాంటి దృఢమైన వ్యక్తిత్వం వాడు చూడాలి. అలాంటి వ్యక్తిత్వాన్ని మన పురాణాలు అందించేయండి. అవి చిన్నప్పటి నుండి స్త్రీలకు నేర్పగలిగితే ఈ బేలపడేటటువంటి స్వభావాలు పోతాయి, దృఢత్వం ఏర్పడుతుంది. మాట తీరులో అది గమనించినప్పుడు మొదట వచ్చినప్పుడే ఆ మనస్సుకి ఏది అనిపించింది, ఇతను నలుడేమో అని. ఇక్కడ నిరంతరం భావన చేస్తూ ఉండడం వల్లనేమో. రెండు, ఒక్కసారి అరిచి గీ పెట్టకుండా చూడటానికి మహాత్ముల్లా కనబడినప్పుడు సమస్యను ఎలా పరిష్కరించాలి చక్కగా మాట్లాడి తెలుసుకోవాలి. తొందరపడిపోకూడదు. తొందరపడిపోకుండా అంత నిదానంగా అడిగింది మీరు ఎవరు ఏమిటి అంటే ఆయన ఏమి దాపరి కలగకుండా మాట్లాడుతారు. నలం మా విద్ధి కళ్యాణి, నేను నలుడను, నేను నలుడిని. ఎక్కడి నుంచి వచ్చారంటే నిషద్దేశం నుంచి అని మొదలెట్టకుండా నేను నలుడను, దేవదూతను. రెండో మాట చెప్పేటప్పుడు నేను దేవదూతగా వచ్చాను, దేవదూత విహాగతం అంటూ మూడో మాట ఏం చెప్పాడంటే దేవస్వాం ప్రాప్తుమిచ్చంతి, దేవతలు నిన్ను కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళు ఎవరంటే శక్రోగ్ని వరుణో యమ, ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, యముడు. అందులో తేషామన్యతమం దేవం పతిం వర్యసౌహనే, నలుగురిలో ఎవరో ఒకరు నువ్వు వరించాలి, వరించు. వరించాలని వాళ్ళు అడిగారు అని కాకుండా ఆ నలుగురు దేవతలు నీకోసం వచ్చారు, వాళ్ళ ఎవరినో ఒకరిని వరించు. పైగా నేను ఇవాళ ఎలా రాగలిగాను అంతఃపురంలోకి అన్నాడే, వాళ్ళ ప్రభావం వల్లే రాగలిగాను. తేషామేవ ప్రభావేణ ప్రవిష్టోహమనక్షిత, ఎవరికి తెలియకుండా ఇక్కడ రాగలిగాను వాళ్ళ ప్రభావం. అలాంటి ప్రభావవంతులైనటువంటి దేవతలు నిన్ను కోరుకుంటున్నారంటే చూడు, ఆ నలుగురిలో ఎవరినో ఒకరిని వరించు అనగానే ఒక్కసారిగా ఆమె ఆశ్చర్యచకితురాలై నమస్కారం చేసి ఆమె అన్న ఒకటే మాట ఏంటంటే ప్రణయస్వ యథా శ్రద్ధం రాజన్ కిం కరవాణితే, నేను నమస్కారం చేస్తున్నాను, నువ్వే నన్ను వివాహం అడాలి. ఇది నా యొక్క కోరిక సుమా. నువ్వు కానీ కాదంటే నేను విషమగ్నిం జలం రజ్జుం ఆస్థాస్యే తవ కారణ, విషం పుచ్చుకునైనా, అగ్నిలో దుమికైనా, జలంలో ప్రవేశించైనా, ఉరిపోసుకునైనా మరణిస్తాను. తెలుసుకోవాల్సింది. ఏవంతస్తు వైదర్భ్యానరస్తా ప్రత్యువాచ. ఆ మాట చెప్పిన తర్వాత నేనేం చెప్పాలి, సరే వెళ్ళి వాళ్ళకి వెళ్ళి చెప్పేస్తాను లేదా వాళ్ళకి అనకుండా ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే లోకాలను పాలించే దేవతలు నిన్ను కోరుకుంటారంటే మానవ మాత్రుడు నేను ఎంత చెప్పు. ఇంకోటి గుర్తుపెట్టుకో, నేను ఈశ్వరాణం మహాత్మనాం నా పాద రజసాతుల్య. వాళ్ళ లోకపాలకులు, వాళ్ళ పాదాలు ధూళితో కూడా సరిపోదు, అటువంటి వాడని నేను. వాళ్ళకి ఒకళ్ళు విప్రియం చేశారనుకో, విప్రియం అంటే వాళ్ళు ఇష్టం కాని పని చేసినట్లయితే, దేవతలకి ఇష్టం కాని పని చేసిన వాడు మృత్యువును కోరుకున్నట్లే, వాడికి సద్గతి ఉండదు సుమా. అది విప్రియం యాచరన్మత్య దేవానా మృత్యుమచ్చతి త్రాహిమా మనవజ్జాంగి. నీకు నాపై ఏమైనా దయ ఉంటే, నన్ను రక్షించదలుచుకుంటే వాళ్ళలో ఎవరినొకరు వరించు, దాన్ని బట్టి నేను క్షేమంగా ఉంటాను సుమా. పైగా ఒకవేళ వారిని వరించేవనుకో, ప్రభావవంతులైన వారిని వరించడం వల్ల నీ ప్రభావం పెరుగుతుంది, నీ దివ్యత్వం ఏదో ఉంది, అందుకే దేవతలు నిన్ను కోరుకుంటున్నారు. నీలో మానవత్వం ఉంది కదా, ఆ మానవ స్వభావం వాళ్ళని చేపట్టడం వల్ల నీకు ఆ మానవ స్వభావం పోయి నీకు దివ్యత్వం పెరుగుతుంది. దివ్యత్వానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి, వాళ్ళు దుమ్ము ధూళి అంటారు వాళ్ళకి. కానీ నువ్వు ఇంకా దుమ్ము ధూళి సోకనటువంటి
స్థితిలో ఉంటావు, దివ్య వస్త్ర దివ్యాభరణాలు ధరించి దివ్యమైన సౌభాగ్యంతో నిత్య యవ్వనంతో ఉంటావు దేవతను వరిస్తే. ఈ శరీరం ఇలాగే దివ్యత్వంతో కలకాలం శోభిల్లుతుంది. వార్ధక్యం మొదలైనవి రావసుమా, దేవతలను పిలిస్తే అంత గొప్పది. పైగా ఒక్కొక్కడు ఎవడనుకున్నావు ఆ మహానుభావులు అంటే ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క శ్లోకం చెప్పాడు ఆయన. కాతం నవరయేత్ పతిం అని ప్రతి శ్లోకం చివర వస్తుంది. అలాంటి వాడిని ఎవరు పతిగా వరించరు అంటే ఒక్కొక్క మహానుభావుడు గురించి చెప్తున్నారు. మొదటివాడు యయిమాం పృథివీం కృష్ణాం సంక్షిప్య గ్రసతే పునః హుతా సమీసం దేవానాం కాతం నవరయేత్ పతిం. ఎవడైతే తలంచుకుంటే భువనాలంటి క్షణంలో మింగి భస్మీపటనం చేయగలడో అటువంటి అగ్నిభట్టారకుడు ఆయన. అలాంటి వాడు వరుడుగా ఉత్తానం వస్తే ఎవరు వరించుకుంటూ ఉండగలరు చెప్పు. యస్య దండభయాత్ సర్వే భూతగ్రామా సమాగతాః ధర్మే భావాన్ రుజ్జంతి కాతం నవరయేత్ పతిం. ఎవడి దండన భయం వల్ల సర్వభూతములు ధర్మాన్ని ఆచరిస్తున్నాయో, ఇక్కడ దేవతలను అర్థం చేసుకోవడం కూడా ఒక్కొక్క వాక్యంలో, ఎవరి దండన భయం వల్ల సర్వ ప్రాణికోటి ధర్మాన్ని ఆచరిస్తారో అతడు యముడు. అంటే యముడు శిక్షించడం ఆయన పని. అధర్మం చేసిన వాడిని శిక్షిస్తాడు, ధర్మం చేసిన వాడిని సత్యత వైపు దారి చూపిస్తాడు. అటువంటి మహానుభావుడు కాలశక్తి స్వరూపుడు. అలాంటి మహానుభావుడైన ధర్ముని అంటే యముని ఎవరు వరించారు చెప్పు. ధర్మాత్మానం మహాత్మానం దైత్యదానవమర్దనం మహేంద్రం సర్వదేవానాం కాతం నవరయేత్ పతిం. సర్వదేవతలకి ప్రభువై దేవేంద్రుడు అని పేరు తెచ్చుకొని ధర్మాత్ముడు మహాత్ముడు దైత్యుల్ని దానవుల్ని కూడా శిక్షించగల సమర్థుడు అయినటువంటి మహేంద్రుని ఏ స్త్రీ వరించదు చెప్పు. అలాగే లోకపాలకుల్లో సర్వజగత్తుకి వృష్టిప్రదాత అయినటువంటి జీవనదాత అయినటువంటి వరుణుడు క్రియతామవిశంకేన మనసాయుధ మన్యసే వరుణం లోకమాలానాం. అటువంటి వరుణుడు ఆయన ఎవరు వరించారు చెప్పు. ఆ నలుగురిని ఎవరినో ఒకరిని వరించవచ్చు. సుహృద్వాక్యం ఇదం, నేను నీకు మిత్రుడిని సుహృత్తుని. దూతగా వచ్చాను, 4 మంచి మాట్లాడితే మిత్రులు అయిపోతారంటారు. నీతో మాట్లాడాను కదా, ఒక మిత్రుడిగా చెప్తున్నాను, సుహృత్తుగా అంటే నీ హితాన్ని కోరేవాడిగా నేను చెప్తున్నది ఏంటంటే ఆ నలుగురిలో ఎవరినైనా వరించు. ఎక్కడా కూడా ఏంటో వాళ్ళు చెప్పమన్నారు చెప్పాను, కానీ నాకు మాత్రం నువ్వంటే ఇష్టం సుమాలు లేదు. సత్య ప్రతిజ్ఞ అంటే ఏమిటో తీసుకోవాలి. ఇచ్చిన మాట కట్టుబడ్డప్పుడు తనకున్న ఇష్టం కానీ నీకు నా మీద అంత ఇష్టమో నాకు కూడా నీ మీద అంత ఇష్టం సుమా అని అనలేదు ఎక్కడ కూడా. ఎంత జాగ్రత్తగా తాను కేవలం దూతగానే ప్రవర్తించాడు తప్ప తన వ్యక్తిగతమైన ఏ స్వభావం బయటపడలేదు. ఇది కూడా నలుని యొక్క క్యారెక్టర్ గురించి తెలుసుకోవాల్సింది. దాంట్లో అద్భుతమైన లక్షణం చూడాలి, ఎంత బ్యాలెన్స్ ఉండాలని అప్పుడు అలా ప్రవర్తించాడు. అప్పుడు ఆమె విని ఒక్కసారి ఆమె కళ్ళ నీళ్ళు వచ్చే సజల నయనాలతో ఉంటూ, అయితే ఒక్క మాట చెప్తున్నాను, నువ్వు చెప్పదొచ్చు నువ్వు చెప్పవు, వారు రాని సమస్త రాజులు రాని అందరి ఎదురుగా నిన్ను వరిస్తాను నేను. చాలా చక్కగా చెప్తుంది. వృణే త్వామేవ భర్తారం దేవోభ్యోహం నమస్కృత్య సర్వేభ్య పృథివీపతే. ఆ దేవతలు ఎవరి గురించి చెప్పేవో వారి చేతులారా నమస్కారం చేసుకుంటారు. అలాగే సమస్త పృథ్వీపతులు వస్తున్నారు, వాళ్ళందరికీ నమస్కారం చేసుకుంటారు. వాళ్ళందరి సమక్షంలో వృణే త్వామేవ భర్తారం సత్యమేతద్బ్రవీమితే, వాళ్ళందరి సమక్షంలో నేను వివాహం చేసుకుంటాను, ఇది సత్యము సుమా అనగానే అప్పుడు ఈ రియాక్షన్ వర్ణిస్తున్నాడు వ్యాసుడు. తామువాచ తతో రాజా వేపమానాం కృతాంజలిం దౌత్యేనాగత్య కళ్యాణి తథా భద్రే విధీయతాం. ఆయన అంటున్న మాటతో నువ్వు చెప్పేవి నీ అభిప్రాయాన్ని, కానీ దూతగా వచ్చి నాకు ఏది క్షేమమో నువ్వే నిర్దేశించాలి, నీ చేతిలో ఉన్నది. నువ్వు చెప్పిన మాట నేను దేవతకు ఇప్పుడు ఎలా చెప్పగలను వెళ్ళి, ఎందుకంటే పరార్థే యత్నమారభ్య కథం స్వార్థమిహోత్సహే. అద్భుతమైన వాక్యం అండి, గుర్తుపెట్టుకోవాల్సింది. పరుల కోసమని ప్రయత్నం ప్రారంభించిన నేను నా స్వార్థం కోసం ఎలా ఉత్సహిస్తానంటే ముందుకు వస్తాను. నేను వచ్చింది దేనికోసం? పరుల హితం కోసం. అంటే పరులు అంటే ఇతరులు, వాళ్ళ హితం కోసం వచ్చిన వాడిని ఇప్పుడు నువ్వు చెప్పేవి కదా అని నా స్వార్థం కోసం ఎలా నేను అంగీకరిస్తాను? కాబట్టి నేను ఆ పని చేయలేను, ఉన్నది చెప్తాను అక్కడికి వెళ్ళి. పైగా ఒకవేళ నా స్వార్థం ధర్మబద్ధమే అయితే, అదే క్షేమమైతే, అదే నెరవేరుగాక. ఏది ధర్మబద్ధమైతే. ఎంత చక్కగా మాట్లాడుతున్నది. ఏష ధర్మో యది స్వార్థ మమాపి భవితాతత. ఇదే అయినట్లేదు. ఎందుకంటే వాళ్ళ అభిప్రాయం నీకు చెప్పారు, నీ అభిప్రాయం నువ్వు చెప్పు. వాళ్ళని వరిస్తే శ్రేష్టమని నీకు చెప్పాను కదా.
ఇంత చెప్పింది ఆవిడ మళ్ళీ కన్నీళ్లతో ఆవిడ మాట అన్నది, నా ప్రార్థన వారిని కూడా స్వయంవరానికి రమ్మను, నువ్వురా వారికి నమస్కారం చేసుకొని వారి సమక్షంలోనే నిన్ను వరిస్తాను. వారి సమక్షంలో వారిని నమస్కరించి నేను వరిస్తే దేవతల్ని అవమానించిన దోషం ఉంటుంది కదా. తతోహం లోకపాలానాం సన్నిధౌ త్వాం నరేశ్వర వరయిష్యే నరవ్యాఘ్ర నైవం దోషో భవిష్యతి. ఏది నాకు క్షేమమో ఆ విధంగా నువ్వు నిర్దేశించన్నాడు ఆమె. చూడండి ఇక్కడ అంటే ఆమెకు అంత ప్రాధాన్యం ఇచ్చాడు అభిప్రాయానికి. నువ్వు నిర్దేశించంటే ఆమె ఏమన్నది, వారి సమక్షంలో వారికి నమస్కారం చేసి వారి సమ్మతితో నిన్ను వరిస్తారు, అప్పుడు నీకు దోషం ఉండదు కదా ఇక్కడ అని చెప్పగానే నరమహారాజు ఈ వార్త తిరిగి చెప్పడానికి బయలుదేరి వచ్చాడు. వెళ్ళిన విషయం ఏమైందని అడిగారు అని నలుగురు కూడా అడిగితే మహానుభావుడు ఉన్నది ఉన్నట్టు జరిగినదంతా చెప్పాడు. ఎక్కడ కపటం చూపించకుండా జరిగినదంతా చెప్పాడు. మీ ప్రభావం వల్ల నేను దమయంతి యొక్క అంతఃపురంలోకి ప్రవేశించగలిగాను, ఇతరులు ఎవరికి నేను కనబడలేదు. అక్కడికి వెళ్ళే వరకు కూడా మీ ప్రభావం వల్ల ఆమెకు మాత్రమే గోచరించాను. ఆమె చరికత్తులు కొంచెం భయచకితులు అయ్యారు కానీ ఆమెతో మాట్లాడింది. ఉన్నమాట చెప్తున్నాను, ఆమె నన్నే వరిస్తానని చెప్పింది మీ సమక్షంలో. మామేవ గత సంకల్ప వృణీతే సా సురోత్తమా. దమయంతి మాత్రం నేను ఎంత విస్తారంగా చెప్పాను, ఆమె అన్న మాట ఇది సుమా. పైగా తేషామహం సన్నిధౌ త్వాం వరయిష్యామి నైషదా, వారి సన్నిధిలో నిన్ను వరిస్తాను అని చెప్పినది అని చెప్తే, ఓహో సరే ఇది ఆమె చెప్పినది, మీరు చెప్పాను, ఇప్పుడు ఏం చేయాలనేది మీరే నిర్ణయించాలి అన్నాడు. అది మయా శేషే ప్రమాణంతో భవంతః త్రిదిశేశ్వరా, మిగిలిన దానికి మీరే ప్రమాణము అన్నాడు. సరే చూద్దామన్నాడు. స్వయంవర సభ ఏర్పాడైంది. ఎంత అందంగా స్వయంవర సభ తీర్చిదిద్దబడిందో కూడా వ్యాసుడు వర్ణించాడు. అనేక మంది రాజన్యులు వచ్చి కూర్చుని ఉన్నారు. కొందరు పెద్దవాళ్ళు స్వయంవర సభ చూడడానికి వచ్చారు. కొంతమంది యువకులు మమ్మల్ని వరిస్తుందేమో అని ఆశతో వచ్చారు. వరించకపోయినా ఆశీర్వదించి ఆనందించి వెళదామని వచ్చారు. చాలామంది వచ్చి ఉన్నారు. అద్భుతంగా ఏర్పాటు చేయబడింది స్వయంవర సభాభవనం అంతా కూడా. పైగా అందరూ వచ్చి కూర్చున్నారు. నలుడు వచ్చి కూర్చున్నాడు, ఆయన పక్కన నలుగురు వచ్చి కూర్చున్నారు. సరిగ్గా ఆమె దమయంతి దేవి చేతిలో వరమాల పెట్టుకుని ప్రవేశించింది. ఇక్కడ ఆ ప్రవేశించినప్పుడు వచ్చిన రాజన్యులందరూ ఆశ్చర్యచకితులై ఆమెను చూస్తున్నారు. ఇంతవరకు విన్నాం కానీ ఇప్పుడు చూసాం. కొందరు గురించి చాలా వింటాం, కనబడగానే విన్నంత లేదనిపిస్తుంది అంతే. కానీ ఈవిడ విన్నదానికంటే అద్భుతంగా ఉన్నది, ఆశ్చర్యం ఉన్నది. అంచనానికి అంతనంత గొప్ప సుందరి. మొత్తానికి ముల్లోకాల్లో ఈమెను మించిన వారు లేరు అనే మాట కొందరు ఎగ్జాగరేట్ చెప్పేస్తుంటే అలా అనుకున్నాం, కానీ పూర్తిగా సత్యమే, ఏ వర్ణన సరిపోదు అలా ఉన్నది అని అనుకుంటూ ఉంటే ఆమె వెతుక్కుంటుంది ఎవరెక్కడన్నారా అని చూస్తూ. తనకి దేవతల సందేశం కూడా ముందే వచ్చింది, తెలుసుకునే బయలుదేరింది. చిత్రం ఏంటంటే ఆమె ప్రవేశించేటప్పటికల్లా నలుడు పక్కన కూర్చొని నలుగురు నలుగులాగే ఉన్నారు. ఇక్కడ నలుగురు నల్లు వలె పంచతుల్యాకృతి పంచతుల్యాకృతి ఇహ, నలుగురు ఒకే విధంగా కనబడుతున్నారు. మొత్తం ఎంతమంది అయ్యారు ఇక్కడ? 5 నల్లు కనబడ్డారు. 5 నలులు, ఒక దమయంతి, 5 పాండవులు, ఒక ద్రౌపది. ఏదో అందుతుంది కదా, అలా సంకేతాలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ లింకులు మొత్తానికి నలుగురు, ఈమె ఇతడు 5 అయ్యారు. పంచ నలులు. కథం విదేవాన్ జానీయాం కథం విద్యా నలం నృపం ఏవం సంచితయంతి సా వైదర్భీభృష దుఃఖిత. ఇక్కడ అద్భుతమైన సన్నివేశం అండి. అందుకే ఈ స్వయంవరం గొప్పది. ఆమె వచ్చి నలుగురు ఒకలా ఉన్నారు. ఆమె ఏమనుకుంది, దేవతలు అక్కడ ఉంటాడు, నలుడు ఉంటాడు, దేవతను ప్రార్థన చేసి మీరు నన్ను మన్నించండి, నేను నల్లు వరిస్తున్నాను అంటే వాళ్ళు తీవిస్తారు, దేవతలు కదా అనే భావంతో వచ్చింది. ఇప్పుడు ఎవరిని వరిస్తుంది? 5 నల్లు ఉన్నారు. అలా చేసి పెట్టారు. ఎవరి వెళ్ళలో పడితే ఎవరో తెలియదు, అది పరిస్థితి.